11 నెలలు ఆయన కృపలో కాచి కాపాడి భద్రపరిచారు. అనేకమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తూ వచ్చాం, వస్తూనే ఉన్నాం. వెంటాడుతూ ఉంది. ఆయన మరియకు చెప్పిన మాట మనతో కూడా ఆయన చెప్తూ వచ్చాడు. అనేకమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ మనం ముందుకి కొనసాగుతూ వచ్చాం. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించబద్ధమవుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుని వాక్యం నుంచి కొన్ని సత్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు చేసిన ఎన్నెన్నో ఉపకారాలు, ఎన్నెన్నో కార్యాల్లో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధానం, పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ దినం ఒక ప్రాముఖ్యమైన దినంగా, ఒక ప్రత్యేకించబడిన దినంగా, ప్రభు సన్నిధిలో నిలవబడుతున్న దినంగా, మరలా మనల్ని దర్శించి ఆయన మరొక క్రిస్మస్ శుభదినాలు మనకిస్తున్న దినాలుగా మనము ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప ఉదయకాలాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అది 1994 సంవత్సరం. నేను తొలి భాగంగా సెయింట్ జాన్స్ లూథరన్ సంఘం రామారావుపేటలో ఉన్న సంఘానికి అసిస్టెంట్గా పనిచేస్తూ, ఆ తరువాతి కాలంలో నేను గైగూరుపాడు సంఘానికి రావడం తటస్థించిన దినాలు. అప్పటికే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేయవలసి వస్తున్న దినాలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్న దినాలు, నాతో కలిసి ఎవరు సహకారం సహాయము లేని దినాలుగా ఆయన సన్నిధిలో కనబడుతూ సాగిపోతున్న దినాలు మధ్యలో అనేక మంది ఆ సమయంలో నన్ను ప్రేమించిన వారు, నా కొరకు ప్రార్థించిన వారు, నన్ను నడిపించిన వారు, నా కొరకు ఓ ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకున్న దినాల్లో ఉంటూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా కళాశాల నుంచి వచ్చిన ఆ తొలి దినాలు, ఏదో చెయ్యాలని ఒక ఆరాటం కలిగిన దినాలు, ఏదో సంఘాన్ని కొరకై ప్రయాసపడాలనే దినాలు, మారు మనస్సు అనేది మనుషులలో చొచ్చింప చేయాలి అనే దినాలు, అలాంటి కసి దినాలు అని అంటాను. ఒక రకంగా ఒక తీవ్రమైనటువంటి దినాలు వస్తాయి. ఎందుకంటే 4 సంవత్సరాలు కళాశాలలో చదివి బయటికి రాగానే ఏదో సాధించాలి అనేది ఒక ఆశ, ఏదో దేవుని కొరకు బ్రతకాలి అనేది ఒక ఆశ, అనేక మందిని ప్రభు కొరకు బ్రతికించాలి అనే ఒక ఆశ. ఆ కాక మీద మేము బయటకు వచ్చిన తొలి దినాలు, ఏది అడ్డొచ్చినా అవి నరుపుకుంటూ వెళ్ళిపోవాలి, సాగిపోవాలి, ప్రభువుని చూపించాలి, ప్రభు కొరకు బ్రతికింప చేయాలి అని ఒక తీక్షణమైన దినాలు. ఆ దినాలలో దేవుని బిడ్డలారా, కొన్ని కష్టాలు ఆ పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురవుతూ వచ్చాయి. అనేకమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. కానీ నా ప్రయాణం నేను అనుకున్నది సాధించాలి అనే ఒక ఆలోచన వస్తూ ఉన్న దినాలలో దేవుని బిడ్డలారా, సంఘం కొరకు అనేక మంది ప్రార్థిస్తున్నారు, అనేక మంది ప్రతిపక్షంలో ఉన్నారు, అనేక మంది ఎదురాడుతున్న పరిస్థితులు, వీటి గురించి ఒక పెద్ద కలవరం కలిగిన దినాలు. ఒక రకంగా చెప్పాలంటే కలవరం మాట. ఎటు చూచినా, ఎటువైపుకి వెళ్ళినా కలవరం కలవరం కలవరం. ఒక వ్యక్తి కొరకై, ఒక పాస్టర్ గారి కొరకు సంఘం పిండబడుతుంది అని పరిస్థితులు. ఆ పిండబడుతున్న పరిస్థితుల మధ్యలో దేవుని బిడ్డలారా, ఏదో సాధించాలి, నేనేదో పిండేస్తున్నాను, సంఘాన్ని నిలవబెడుతున్నాను అని అనుకుంటూ ఉన్న దినాలు మధ్యలో దేవుని కృప, దేవుని సన్నిధిలో ఆ దినాల్లో ఎవరునూ దగ్గరకు వస్తే ఇబ్బంది అనుకుంటున్న పరిస్థితుల్లో, అయ్యి బాబోయ్ పాస్టర్ గారితోనే, అమ్మో వద్దు, ప్రక్క నుంచి వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్న దినాల్లో చాలామంది మనకి సపోర్ట్ చేస్తున్న దినాల్లో మేము ఉంటూ వచ్చాం. దానిలో ఒక యవన బిడ్డగా, యవనస్తుల మధ్యలో చొచ్చుకొని సాగిపోతున్న పరిస్థితుల్లో బిడ్డలుగా ఉన్నటువంటి వారిలో ఈ దినాన్ని మరి జీవాబాయి మోహన్ రావు గారి యొక్క కుమార్తె అమెరికా దేశంలో ఉన్నారు. వారి దినాన్ని, వారి జన్మదినం.
ఆ కుమార్తె ఆ దినాల్లో ఆ కష్టమైన పరిస్థితుల మధ్యలో ఈ కుమార్తె నా కొరకు ప్రత్యేకమైన సమయాన్ని తీసుకుని నన్ను బలపరచడానికి అనేక రీతిలైన ప్రయత్నాలు చేసిన దినాలు. సేవలో ఎదురులేని పోరాటం చేస్తున్న దినాల్లో మామూలు ప్రజలతో కాదు, అద్భుతమైన ఉన్నతమైన స్థానము కలిగిన వారితో నేను ఒక్కడిని ఒంటరిగా పోరాడుతూ ఉన్న దినాల్లో ఈ కుమార్తె మాటలతో వాక్యానుసారంగా నన్ను ఒక్కొక్క మాటతో ప్రతి ఆదివారం బలపరుస్తూ, ఆ మాటల్లో ఆమె తీవ్రమైనటువంటి ఆలోచన కలిగి, నీ డైరెక్షన్ కొంచెం మార్చుకో, నువ్వు వెళుతున్న మార్గం అంత మంచిది కాదేమో, ఆలోచించండి అయ్యగారు అనే మాటలతో నన్ను చాలా బలపరిచిన పరిస్థితులు. అనేక మంది బలపరిచారు. దానిలో ఒక యవనస్తురాలిగా, నేను ఒక యవనస్తుడిగా ఉన్న దినాల్లో ఆమె కొంత సమయాన్ని కేటాయించుకుని ఆ మాటలు నన్ను అద్భుతమైన రీతిలో నిలవబెట్టడానికి, ఏంటో నాకు తెలియదు, ఎందుకు చెప్తుందో తెలియదు, అసలు ఎందుకు ఆ మాటలు ఆవిడ చెప్పాలో నాకు తెలియదు, ఆవిడెవరో నేనెవరో నాకు తెలియదు. కానీ ఒక్కొక్కరు మాట, ఒక్కొక్కరు నడిపింపు 94లో ప్రారంభమైన ఆ స్నేహం, బంధం, అనుబంధం సంఘం నిలబడడానికి ఏమి, సంఘం ముందుకి నడిపించడానికి ఏమి, మాట మాత్రమే కాకుండా తన చేతులను కూడా చాపి ఆ దేశం నుంచి భయపడదు. ఆ రోజులు మాటలతో నేను మిమ్మల్ని బలపరిచాను. ఇప్పుడు నాకున్న దానిలో నుంచి ఈ పరిచర్యను ప్రోత్సహించి ముందుకు తీసుకుని వెళదాం. దేవునికి స్తోత్రం. ఆమె జన్మదినం రాత్రి నేను వారితో మాట్లాడుతున్నప్పుడు మరలా నేను ఆలోచన చేస్తున్నాను, దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుడు ఒక్కొక్కరి సమయంలో ఒక్కొక్కరిని వాడుకుంటాడు. ఆయనకి కావలసిన టైంలో ఒకరిని లేపుకుంటాడు. ఆయన అవసరం అనుకున్నప్పుడు ఇది తప్పకుండా ఆయన జరిగిస్తాడు. కారణం ఏంటంటే వారిని దేవుడు ఎన్నుకుంటాడు, వీరి కొరకు నీవు నిలబడాలి అని ఉంచుతాడనమాట. అక్కడ మీ జీవితాల్లో కూడా అంతే. మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మీ కుటుంబ వ్యవస్థలలో మీ కొరకు దేవుడు తన ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఒక ఉన్నతమైన ఆలోచన ఆయన మీ కొరకు కలిగి ఉన్నాడు. మీ కుటుంబం ఈ రీతిగా ఉంది అని అంటే ఎవరో ఒకరిని మీ కొరకు సిద్ధం చేసి ఉంచాడు. ఈ దినాన్ని మీ కుటుంబం ఇలాగో కట్టబడిందంటే ఎవరినో ఒకరిని మీ కొరకు ఆయన దాచి ఉంచాడు. ఎవరో ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి కూడా వచ్చి మిమ్మల్ని ఆదరించడానికి, ఆదుకోవడానికి, మిమ్మల్ని బలపరచడానికి దేవుడు ఏదో ఒక సమయంలో మాట ఇచ్చినవాడు అనే మాట మనకు తెలియదు. మనం వెళతామంటే మనం అనుకోం ఏంటిది అనేది తర్వాత ఆలోచన చేసుకుంటే మనకేదో ఒక మూర్ఖత్వంగా వెళ్ళిపోతున్నాం. మనం ఎవరో ప్రక్క నుండి బాబు కాదు నాన్న, అటు కాదు ఇటు నాన్న అన్నప్పుడు మనం నిలబడి ఆలోచన చేస్తే నేను అనుకోవచ్చు, ఈ వ్యక్తి ఏంటి, ఆఫ్టర్ నా చర్చిలో బోడంతమంది ఉన్నారు, బోడంతమంది వ్యక్తులు ఉన్నారు, నేనేదో సాధిందాం, ఒక 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 కుర్రకారు కలిగిన యవనస్తురాలు నాకు చెప్పడం ఏమిటి, నేను ఆలోచన చేద్దాం. ఆవిడ నాకు చెప్పడం ఏంటి అని అనుకుంటే నేను ఇంకా అనేక రీతిలైన పరిస్థితులు కూడా వెళ్ళేవాడు. ఈ దినాన్ని ఆ పరిస్థితులను దాటించడానికి దేవుడు ఏమో నాకు తెలియదు, ఆమెను ఆ రీతిగా నన్ను వాడుకోవడానికి, ప్రభువులు నిలవబడ్డానికి, మేమిద్దరూ మాట్లాడుకోవడానికి కూడా టైము లేని టైంలో ఇదే కీర్తన పుస్తకంలో ఆమె ఒక ఉత్తరాన్ని రాసి దీంట్లో ఉంచుతూ వచ్చేది. గుర్తించండి మీరు, ఒక ఉత్తరం రాసి వాళ్ళ కుటుంబం దూరంగా పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఉత్తరం ఇదే కీర్తన పుస్తకంలో, ఇది 86లో ఒక వర్తమానానికి వెళితే నాకు ఇచ్చిన కీర్తన పుస్తకం, దాంట్లో ఉంచి వెళ్ళిపోయేది. మీరు జాగ్రత్తగా మీ పరిచర్యను భద్రంగా ప్రార్థనాపూర్వకంగా నిదానించి
అనే మాటలు మాత్రమే దానిలో ఉంచుతూ వెళ్ళేది. అది చదివి నేను ఎంతగానో ఇది నన్ను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, రాత్రి అమ్మగారు నేను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నా హృదయంలో దాచబడ్డాయి. కనుక ఒక్కరిని ఒకరి కొరకు సిద్ధం చేస్తాడు. ఆ సిద్ధం చేసిన వ్యక్తి ఇతడైనా అని ఆలోచన చేసే వరకు మనం మౌనంగా ఉండి ప్రార్థన చేయగలిగితే, ఎందుకు అనేది మనం ఆలోచన చేయగలిగితే, బెన్యామీను గోత్రం గురించి మాట్లాడుతున్నాం. బెన్యామీను గోత్రములో నుంచి వచ్చిన సౌలు గురించి మనం కొన్ని మాటలు మాట్లాడుతున్నాం. దేవుని బిడ్డలారా, ఆ అనుభవాల్లో నీవు నేను అన్నిటినీ పరిస్థితులని ఆలోచనలోని తీసుకుంటూ ఉండగా, నిన్న గత ఆదివారం 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆ మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 21వ వచనములో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. గత ఆదివారం ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోతున్నారు. ప్రవీణులు అనుకుంటున్నారు. నేను ఏదో 4 సంవత్సరాలు కాలేజీలో చదివి వచ్చాను, ఏ లెవెల్ నాకు చెప్పడం ఇదేంటి అనేది ప్రవీణులమని నేను అనుకోలేదేమో. నా దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. మీతో మాట్లాడక ముందు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రవీణులు అనుకొని కొందరు విశ్వాసము నుండి ఏమైపోయారట, తెలియకుండా తప్పిపోయారు. వాళ్ళకి తెలియడం లేదు. ప్రవీణులం అని అనుకుంటున్నాం. మనమే అని అనుకుంటే కాదు, బోధకులమని. ఏంటంటే రెండో మాట, బోధకులమని, సంఘములో నాయకులమని అన్ని పక్కన పెడితే వాక్యం దగ్గర దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం దగ్గరకు వచ్చాక, వాక్యపు లోతుల్లోనికి వెళుతున్నప్పుడు మనం ఇవన్నిటినీ ప్రక్కన పెట్టాలి. ఇవన్నీ ప్రక్కన పెట్టినప్పుడు ప్రభు మనను వాడుకుంటాడు. విశ్వాసమందు వారు తప్పిపోతా ఉన్నారట. జాగ్రత్త, మన విశ్వాసం ఎక్కడైనా తప్పిపోతుందేమో, మన విశ్వాసం ఎక్కడి నుంచైనా జారిపోతుందేమో, మనం ఆ విశ్వాస స్థాయిలో మనము లేమేమో. ఆ స్థాయి నుంచి మెల్లమెల్లగా క్రిందకు వచ్చేస్తున్నామేమో. మరొకసారి బలపరచబడదాం, మరొకసారి స్థిరపరచబడదాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఏ స్థితి నుంచి ఆ స్థితిలోనికి, ఏ పరిస్థితులలో నుంచి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనములో మనం ఎప్పుడు ఏ స్థితిలో నుంచి మనం పడిపోతున్నామో, అయినను నీ ప్రేమను, జాగ్రత్త, ఎంత క్లియర్గా చెప్తున్నాడు, ఎంత క్లియర్గా. మొదట నీకుండిన కొంచెము ప్రేమతో నువ్వు ప్రారంభించావు, నువ్వు కొంచెం ప్రేమతో నీవు జీవిస్తున్నావు. ఆ ప్రేమ దేవుని బిడ్డలారా, మొదట ఉన్న ప్రేమ, ఆ ప్రేమను నీవు వదలితివి. జాగ్రత్త. అంటే నువ్వు మెల్లమెల్లగా జారిపోతున్నావు అన్నమాట, మెల్లమెల్లగా క్రిందకు వచ్చేస్తున్నావు. అప్పుడుది ఎప్పటికీ ఉండాలంతే, అది జారిపోవడానికి వీల్లేదు. ప్రభు మాట్లాడుతున్నాడు. బెన్యామీనులో ఉన్న గోత్రములో ఉన్న సౌలు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నా నిమిత్తం కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది నన్ను వాక్యం చెప్తుంది, దానిని నీవు జాగ్రత్త సుమ. చదువుదా. అయినను అది సంగతి అంటున్నాడు. నువ్వెప్పుడైనా చెక్ చేసుకుందా? ఇప్పుడైనా మేము ఇప్పటికీ కూడా 94లో ఉన్న బంధం, స్నేహం అలాగే ఉంచాం. దాన్ని ఏమి ఇబ్బంది. ఈ దినాన్ని మన కుటుంబాల్లో మన ఎన్ని పర్యాయాలని మన ట్రెజరర్ గారు చెప్తారు. అన్ని పర్యాయాలు మనము ఈ లాక్డౌన్ సమయంలో మనం ఎన్నో రీతిలుగా చేయగలిగామంటే వాళ్ళు పునాదిగా నిలబడ్డారు. దానికి పునాదిగా నిలబడ్డారు. ఆ పునాది మీద మనం చెక్కుకుంటూ పైకెట్టుకుంటూ వచ్చాం.
దానికి వారు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ దినాన్ని దేవుని వాక్యం దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దాని విషయంలో మాత్రమే కాదు, విశ్వాసమందు మారు మనసు పొందిన తొలి దినాలు ఇప్పుడు ఎలాగున్నాయి ఒకసారి చెక్ చేసుకుందాం, నిలవబడదాం. ఆ వ్యక్తిలో ఉన్న గుణాలను మనం ఆలోచన చేస్తుంటే వాక్యము చెప్తుంది. సమూయేలు రాసిన, రండి బెన్యామీను గోత్రం దగ్గరికి వద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుతున్నాం. 10వ అధ్యాయము 22వ వచనం. కావున ఇక్కడికి రావలసి ఉన్నదా దేవుని బిడ్డలారా, కిరీటం పొందుకోవడానికి సౌలేమి ముందుకు పరిగెత్తుకొచ్చేలేదు. చూడండి, కిరీటం పొందుకోవడానికి రాజుగా నేనేనయ్యా, నన్నేనా అతడు దాగుకున్నవాడిగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, సౌలు ఏదో పొందుకుందాం అందుకుందాం ఇది నా కొరకే పైకి లేచిన వాడు కాదు. ఇంకొక మనుషుడు ఉన్నాడు. ఏంటి అంటే ఆ మనుషుడు ఎక్కడున్నాడట? సామాన్లు కాబట్టి పరిగెత్తుకు, నువ్వు ఉండు, నిదానంగా ఆలోచన చేయి, ప్రార్థన పూర్వక ఉండిపో. నేను అనుకుంటాను సౌలు ఏదైనా ఒక గొప్ప రాజుని చేద్దాం అని అనుకుంటూ ఉన్నప్పుడు రాజు కొరకు అతడు పరిగెత్తుకుంటూ రాలే. నన్ను చెయ్యండి, నేనే మీ అందరికంటే ఎత్తనివాడిని, గొప్పవాడిని, అందగాన్ని, సౌందర్యం గత పాఠాల్లో నేర్చుకున్నా. ఆ బెన్యామీయుడు పరిగెత్తుకుని ఎదురు రాలే, అక్కడ ఉన్నాడు. కనుక ఏదైనా పొందుకోవడం కొరకు, ఏదైనా దాని కొరకు నీవు ఆయన చేతులకు అప్పగించుకుని ప్రక్కగా ఉండేస్తే తప్పకుండా దేవుడు తగిన కాలం ముందు వెలపడవేస్తాడు. స్తోత్రం చెప్పండి. అంతే, ముందు అలాగంతే. ఛాన్స్ రాబోతుంది. మనుషుడు ఇచ్చే ఛాన్స్ కాదు ఇది, దేవుడు ఇవ్వాలి. మనుషుడు ఎన్నుకున్న ఎన్నిక కాదు ఇది, దేవుడు ఎన్నుకోవాలి. అది దేవుడు దాన్ని ఫిక్స్ చేయాలి, దేవుడు దాన్ని నిలబెట్టాలన్నమాట. అందుకని మనుషుడు చేసి మన తీసేస్తాడు, పేటేస్తాడు, తీసేస్తాడు. ఇదిగా ఆయన వేస్తే మరి తీయుడు, దేవుని స్తోత్రం. అంతే, అలా ఉంచుతాడు. నీలో మార్పు వచ్చి పడిపోవాలేమో తప్ప ఆయన మాత్రం తీయడు. నీలో మార్పు రావాలి. పరిస్థితులు భిన్నంగా, వాతావరణం భిన్నమైన పరిస్థితుల్లో. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన బ్రతుకుల్లో దేవుని వాక్యం చెప్తుంది కదా. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మెల్లమెల్లగా మన విశ్వాసం మంది ఎలాగైపోతున్నాము. దేవుని బిడ్డలారా, దేనికి చెవి ఇవ్వడం లేదంట? కల్పన కథ. ఆ కథల్లోకి వెళ్ళిపోతున్నారు, ఆ కథల్లో ఉండిపోతున్నారు. సత్యమునకు ఏమి ఇవ్వడం లేదట? ఇవ్వడం లేదు. సత్యం ఏదో గుర్తించలేకపోతున్నాం. సత్యము మొదట గుర్తించాం, సత్యములో నిలబడలేకపోతున్నాం. అది జరుగుతున్న సమస్య ఇక్కడ. నేను అనుకుంటున్నాను సత్యములోనే అని అనుకుంటున్నాను, కానీ సత్యానికి నువ్వు మెల్లగా దూరం అవుతున్నావయ్యే. సత్యం ఆయన ఎన్నుకుంటాడు. సత్యములో నువ్వు నిలబడితే పౌలు ఆ సంఘానికి, తిమోతి సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. కల్పన కథల వైపు మనుషులు చెప్పే మాటలు ఆ లోతులోకి వెళ్ళ మెల్లిగా దేవుని బిడ్డలారా వాక్యం మాట్లాడుతుంది. కనుక నా జీవితంలో వాక్యం చెప్తుంది, నీవు ఆ విషయంలో నిలవబడితే, సౌలు ఆ రీతిగా నిలవబడి దాక్కున్నాడంతే. ఏమో ఎవరిని ఎన్నుకుంటాడో నాకు తెలియదు బాబు, నేను మాత్రం సిద్ధంగా లేను. వద్దు నాకు కూడా, నేను ఎక్కడో సామాన్లో పక్కని మూలం ఉంటాను. ఏదైనా పరిస్థితి వస్తే దేవుని సన్నిధిలో, దేవుని సావాసంలో, దేవుని చిత్తంలో నిలబడే అనుభవంలోనికి మనం వచ్చిన అనుభవాలు. సిఎస్ఏ చర్చిలో పెళ్లి జరిగే ముందు ఆ పాస్టర్ గారి క్రమం ఉంది. ఆ క్రమంలో నేను జంగారెడ్డిగూడ ప్రాంతంలో ఒక వివాహానికి వెళ్ళాడు. వాడు నా క్లాస్మేటు. ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఈ పెళ్లి చేయాలిరా నువ్వు, నేను ఇంకో పెళ్లి చేసుకుని వస్తానని చెప్పి నాకు అప్పగించని వెళ్ళాడు.
అటు రాగానే పాస్టర్ గారు ఏమని చెప్పాడంటే, నీవు గుమ్మంలోకి రాగానే పెళ్లి కూతుర్ని అడగాలి, ఎందుకు వస్తున్నామని చెప్పి, ఎవరిని చేసుకుంటాకని వస్తున్నామని చెప్పి నువ్వు అడిగిన తర్వాత పెళ్లి కుమారుడి దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాడు. సరే నేను సిద్ధమయ్యాను సిఎస్ఐ చర్చిలో పెళ్లి కొరకు. ఈలోపు పెళ్లి కుమారుడు చాలా ఉన్నతమైన బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి. ఆ స్థాయికి సరిపడిన అమ్మాయిని వారు చూశారు. మంచిది, పెళ్లి కుమారుని తీసుకెళ్ళి కూర్చోబెట్టాము అని ఎవరో నాకు తెలియదు అసలు. ఏదో పెళ్ళికని వెళ్ళిన కారణంగా వాళ్ళు నాకు అప్పగించారు, పెళ్లి కొడుకు నాకు తెలుసని. సరే వెళ్ళిపోయాడైనా నేను అక్కడ ఉన్నాను, మామూలుగా వెళ్ళాను. పెళ్లి కూతురు సరిగ్గా గుమ్మాలోకి వచ్చి నిలబడింది. పాస్టర్ గారు చెప్పారు నాకు, 2 ప్రశ్నలు అడిగిన తర్వాత పెళ్లి కూతురుని తీసుకెళ్ళాలి, ఇక్కడ క్రమం ఇది, అంతేగాని లోపలికి వెళ్ళిన తర్వాత చేతులు ఎత్తని చప్పట్లు కొట్టండి ఇలాంటివి మాకేముండవు, ముందు పెళ్లి కొడుకుని అడగాలి, పెళ్లి కూతురుని అడిగి లోపలికి తీసుకెళ్ళాలి. మంచిది, పెళ్లి కొడుకుని అడగాలి, తీసుకెళ్ళాం, లోపల కూర్చోబెట్టాం. పెళ్లి కూతురు వస్తుంది, వచ్చింది. ప్రార్థన చేయకముందు అడగమన్నాడు కదా, అడుగుతున్నాను. అమ్మ మీరు ఎక్కడికి వస్తున్నారంటే ఆమె ఆ వెయ్యిల్లో కొంచెం దుఃఖంతో మాట్లాడుతుంది. ఆ తర్వాత అమ్మ ఎవరిని పెళ్లి చేసుకోవడానికి అని అంటే తనకే ఊపింది. ఇదేంటి పెళ్ళికి ఇలా ఊపుతున్నావేంటి, నోటితో చెప్పమ్మంటే, ఈ పెళ్ళి చేసుకోవడం నేను చేసుకునేది కాదండి, మా అమ్మ నాన్న చేస్తున్నారు ఈ పెళ్ళి అని చెప్పారు. పెళ్ళి అమ్మ నాన్న చేస్తున్నారమ్మా, పెళ్ళి కొడుకు నువ్వే చేసుకుంటావంటే చేసుకుంటాం లేదండి అంది. మీరు చూడండి విషయం. మరి ఏంటమ్మా అని అంటే, ఇది మా అమ్మ నాన్న పెళ్ళండి అంది. అంటే ఆవిడ పెళ్ళి ఇంకొకటే చెప్పాలి, మీరు పెళ్ళి ఇంకొకటే వేరుగా ఉందన్నమాట. ఆ మాట పెళ్లి కొడుకు దగ్గరికి వాయస్ వెళ్ళింది. త్వరగా పెళ్లి కుమారుడు అక్కడికి వచ్చాడు. అయితే నువ్వు ఇలాగని నన్ను మోసం చేశారా అని చెప్పి కొంచెం గొడవ పరిస్థితి అయ్యింది. ఈలోపు ఆమెను వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాను, నేను చేసుకొని అన్నాడు. ఆమె ఇతను చేయకముందే ఆమె చేసుకొని అని చెప్పింది. ఇతను ఇంకా చెప్పేదేముంటుంది. సరే మంచిది, విడిచిపెట్టబడిన తరువాత పెళ్లి కొడుకుతో నేను అడుగుతున్నాను, సరే ఆవిడ వెనక్కి వెళ్ళిపోయిందయ్యా, నీ పరిస్థితి ఏంటి అన్న. ఆమె చెప్తున్న మాట ఏంటంటే, నేను చిన్నప్పుడే నా మేనత్త కూతురికి నాకు మాట ఇచ్చారు, ఆమె అదిగదిగో ఉల్లిపాయలు వస్తుంది, ఆమెనండి, ఆమెను నాకు సిద్ధం చేయండి అని చెప్పాడు ఆయన. ఉల్లిపాయల కానించి వెళ్ళేటప్పటికి ఉల్లిపాయల దగ్గర లేదు ఆవిడ, ఈడు వచ్చేటప్పుడు ఉల్లిపాయల దగ్గర ఉందేమో. ఈ తర్వాత అమ్మాయి లెగిసి పొయ్యి దగ్గరికి వెళ్ళి పొయ్యి పొల్లలు పెడుతుంది. మేము అక్కడికి వెళ్ళాం. వందనాలండి అంటుంది. వందనాలమ్మా, తయారమ్మా, నువ్వు సిద్ధమవ్వు అన్న. ఎక్కడికండి అంది. ఆమె వెళ్ళిపోయింది. నీవు లోపలికి రాబోతున్నావు. అప్పటికప్పుడుగా ఎదురు రాలేదు, దుఃఖపడలే. ఆమె చెప్తున్న సందేశం ఏంటంటే, ఆ వివాహంలో నిలవబడి మైక్ తీసుకొని చెప్తున్న సందేశం, నేను బాగోకపోయినా నా బావ బాగోవాలని ప్రార్థన చేశాను, నేను అలా క్షేమంగా ఉండాలని ప్రార్థన చేశాను, కానీ దేవుడు నన్ను ఎన్నుకుంటాడని నాకు తెలియదు. నేను ఉదయాన్నే లేచిన వెంటనే నా బావ బాగుంటే నాకు అని చెప్పే ప్రార్థన చేశాను. నాలో ఇంచెత్తైనా బాధ లేదు. నీవు సామాన్లో దాగి ఉన్న వెలపలకు తీయగలిగిన వాడు నా దేవుడు ఒక్కడే. స్తోత్రం చేస్తాడు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అనుకున్న సమయానికి ఆయన అనుకున్న పని చేసి అంటాడు. త్వరగా ఆమెకి స్నానం చేసి 2 నిమిషాల్లో తీసుకొచ్చి కూర్చొని పెట్టాను. నేటికి నీ వారు ఫోన్ చేసినప్పుడు అలా అంటూ ఉంటారు, నేను పొయ్యి దగ్గర ఉన్నాను అయ్యారు. పొయ్యి దగ్గర ఉన్న నన్ను ఈ దినాన్ని ఒక ఇంజనీర్ భారీగా దేవుడు ఏమో తెలియదు వస్తీకి బదులుగా ఎస్తేను నిలవబెట్టగలిగిన వాడు. వస్తీ వద్దు అంతే, ప్రాంతములో దేవుని బిడ్డలారా. వాడు ఏమంటాడంటే, పెళ్ళికి తిరిగి వచ్చి నాకు తెలిసినా ఈ గొడవ ఏమవుతుందని నేను తోసేసి నేను పోయి అంటాను. కొత్తడు కనుక ఎంత భయం. ఆయన సిగ్గుపరచడు. ఆయన అంటాడు, పాదులు అబద్ధాల కంటే అందుకని బోధకరమైన సంఘ నాయకులు అని. వాడికి ముందే తెలుసు అంటే ఈ కథ అంతా. నేనైతే నేనేం చేయలేను, నువ్వు చేయగలవు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటున్నాడు. ఆడి చూడండి మరి ఏమైనా
అతడు ఏం చేశాడు టక్టకా చెప్తాడు ఈ మాటలు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. 11వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, ఇతడు రాజయ్యాడండి. సౌలు రాజుగా ఎంపికైపోయాడండి. సౌలు అభిషేకం పొందినవాడండి. అయినను ఇంటికి వెళ్ళి దేవుని బిడ్డలారా, ఇక్కడ పశువులను దూరుకుపోతున్నాడు, దుక్కుతులు తెగపోతున్నాడు. అతనికేం గొప్పతనం పరిస్థితి ఏమీ లేదంటే, నేను సామాన్యమైన స్థితి కలిగిన వాడిని, నాలో ఏ గొప్పతనం లేదు. వెంటనే అవును 10 మందిని పట్టుకొని పంపించవలసిన వాడు అతడు దుక్కుతూ నిలిచి ఉన్నాడు. ఎలా పరిస్థితిలోకి వచ్చేసాడంటే, తన వాతావరణం అంతా మనం అక్కడే ఉండడానికి వీలు లేదు. మనం ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో నిలవపడగలి. ఈ స్థితి నుంచే నన్ను ఆ స్థితికి తీసుకెళ్ళావు ప్రభువా. నన్ను ఈ స్థితిలో ఉన్న నన్ను ఆ స్థితిలో ఉంచావు. మర్చిపోవద్దు. ఇది నేను ఎందుకు కుమార్తెని జ్ఞాపకం చేస్తున్నాను. నేను రాత్రి చాలా సమయం ఆలోచన చేశాను. అవును కదా, ఎన్ని మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు వారి నా జీవితంలో కొంచెం సహాయం చేయడానికి జ్ఞాపకం చేసుకుని భద్రం చేసుకున్నాం. బాబు సురేష్ చదవబడిన పాఠ్య భాగంలో 1-2 విషయాలు త్వరగా చెప్తాను. దయచేసి లూకా సువార్త 1వ అధ్యాయములో 28వ వచనములో లోపలికి వస్తుందండి. నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తుందండి. నువ్వు ఆయనలో ఉంటే, ఆయనతో ఉంటే, ఆయన సన్నిధిలో ఉంటే లోపలికి వస్తుందండి. చిన్న గుడుసు, చిన్న పూరిపాక, మరి అది చిన్న ఇల్లుది. అలాంటి ఇంటిలోనికి దూత వస్తుంది. దూత దిగి వస్తుందండి. ఏ ఇంటి ఆ ఇల్లు నచ్చలేదని, ఆ ఇల్లు చిన్నదని, ఆ ఇంటిలోకి నేను వెళ్ళనని కాదు. ఇంటితో పని లేదు, దూతకు మరియతో పని ఉంది. స్తోత్రం చెప్పండి. ఇంటిలో నివసిస్తున్న వ్యక్తితో పని ఉంది. ఇంటిలోనికి వస్తుంది. ఆ పూరి గుడిసి నేటికి ఎకరే గారు ఇల్లు వచ్చారు ప్రాంతం. ఆ మరియ ఉన్న స్థలాలు చిన్న ఎన్నిక లేనటువంటి స్థితి పరిస్థితి. ఆ ఇంటిలోనికి నా దేవుడు నీ ఇంటిని చూసి నీ ఇంటికి వచ్చేవాడు వాడు. నీ దేవుడు నిన్ను చూసి నీ ఇంటికి వచ్చేవాడు. స్తోత్రం. చాలాసార్లు మన స్థాయి, మన పరిస్థితులు, మన వాతావరణం మన స్టేటస్కు సరిపోయింది అని అనుకుని ఉంటే ఉదయ్ కుమారయ్య గారు ఆ కారుచ్చి ఉన్నటువంటి ఆ పాకలోకి వచ్చేవాడు కాదు. IRS ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. ఆయన బయటకు వస్తుంటే జనాలు పరుగులెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, ఆయన కలవాలంటే అనే దినాలు హైదరాబాదులో. ఆయన కీబోర్డు వాయిస్తూ వర్షం వస్తుంటే, చినుకులు వస్తుంటే పక్కగా వెళుతూ ఉండేవాడు. అవునా? తన కుర్చీ జరుపుకుంటూ వెళ్ళేవాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఆ స్థితి నీతో పనియాలి. ఈ రోజున వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోవడం గల కారణాలు. పక్కకు వెళ్ళిపోతూ ఉండేవాడు. 2 కొబ్బరి చెట్లు, ఆ కొబ్బరి చెట్లు పాక, ఆ పాకలో పక్కకి ఆ పరిస్థితిలా ఎన్ని మందిరాలు దాటుకొని సంఘమా మీరు కూడా స్థలానికి రాబడ్డారు. నేను ఎరుగుదును. నా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడని నేను ఎరుగుదును. ఎన్నో ఉన్నతమైన మందిరాలు, ఉన్నతమైన పరిస్థితుల మధ్యలో స్థలములోనికి రావడం గల కారణం ఇంటితో పని లేదు ఆయనకు, మనతో పని ఆయనకి. ఇల్లు అక్కడే ఉంటుంది, కానీ మనం మాత్రం ఎగిరి ఆయన దగ్గరికి వెళతాం, ఆయనతో ఉంటాం. ఆయన దాని కొరకు ఈ దినాన్ని, ఈ క్రిస్మస్ సీజన్లోకి వెళుతున్నాం. ఎంతగా ఇంత రాయాలండి. మరియను కలుసుకున్నాడు అని చెప్పడానికి ఎంత చెప్పాలా? ఇంటిలోనికి వస్తా ఉన్నాడు ఒక దూత. దేవుని సముఖము నుండి దేవుని వర్తమానాన్ని పట్టుకొని ఒక అద్భుతమైన దూత నీ ఇంటిలోనికి, మొదట నీలోనికి ప్రవేశించక ముందు నీ ఇంటిలో ప్రవేశించి నీ ఇంటిని పునీతం చేయగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు.
నీ ఇంటిని దీవించేవాడు, నీ ఇంటిని ఆశీర్వదించేవాడు. అనేకమైన ఉన్నతమైన గృహాలు ఉండగా నీ గృహము ఎన్నుకోబడింది. నీ గృహము దేవుని సన్నిధిలో ఎంపిక చేయబడింది. కనుక నీతో మాట్లాడాలంటే ఆయన నీ ఇంటిలోనికి రావాలి. నీ ఇంటిలోనికి ఆయన రావాల్సి ఉంది. ఆ దూత ఇంటిలోనికి వస్తుందండి. యోగ్యత లేదే, గొప్పతనాలు లేదే, ఉన్నతమైన స్థితి స్థావరాలు లేవే, ఏమీ లేకపోయినా ఆయన నీతో ఉన్న సత్సంబంధాన్ని బట్టి నీ ఇంటిలోనికి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి ఆయన వస్తాడండి. అందుకని వాక్యం చెప్తా ఉన్న సందేశం అది. ఆయనను ప్రేమించేవారు, ఆయనకు లోబడేవారు, ఆయన చిత్తము చొప్పున జీవించేవారు. అలాగే కదా యెషయా గ్రంథంలో ఒక చిన్న మాట పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి చూద్దాము. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయములో ఆ మాటలు మనకు కనిపిస్తున్నాయి. 15వ వచనములో 15వ మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన ఆ పరిశుద్ధ స్థలములలో దేవునికి స్తోత్రం, పరిశుద్ధ స్థలములో నివసించేవాడు. మరి నీ స్థలం ఏమై ఉంది? ఇప్పుడు పరిశుద్ధపరచడానికి పరిశుద్ధ స్థలములో నివసించేవాడు వస్తేనే కానీ అది పరిశుద్ధపరచబడదు. ఆయన రావాలి, ఆయన పరిశుద్ధత మన మీదకి రావాలి. ఆ పరిశుద్ధత మన మీదకి రావాలి. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుని సంఘమా, దేవుని వాక్యంతో ఉన్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. చదువుతాము. అయినను అది కోరుకుంటున్నాడు సంఘమా. వినయ ఎక్కడ దొరికిద్దండి? ఏ బజార్లో దొరుకుద్దండి? ఏ డబ్బు పెడితే ఆ వినయం మనకి దొరుకుద్దండి? దేవుని బిడ్డలారా, వినయం చాలు. ఆయన కృప అంతే. నాకు ఈ స్థితి ఎన్నో పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తుండగా, ఎదురు లేని పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తుండగా వినయం కలిగిన వారి మధ్యలో, ఆ వినయ విధేయత కలిగిన వారి మధ్యలో కొనియాడబడతాం. గొప్పతనం కొరకు నేను ఈ మాటలు మాట్లాడటం లేదండి. గొప్ప మాటలు చెప్తే నాకేదో అనేది కాదు. ఈ పరిశుద్ధమైన స్థలంలో, అగ్ని ఉండి స్థలంలో మాట్లాడుతున్న మాటలు వినయం ఉంటే నీ ఇల్లు ఎలాగున్నా ఆయన దిగి వచ్చేవాడు. స్తోత్రం చెప్పాలి. వినయం ఉంది. వినయం దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో, ఆ పరిస్థితుల్లో, ఆ వాతావరణంలో ఆ వినయం, దేవుని బిడ్డలారా, ఆ వినయం. చాలాసార్లు మన ఇంటికి వచ్చిన వారికి గత కాలాల్లో చెంబుతో నీళ్లు పట్టుకుని ఎదురెడితే వినయం అది. కదా, లేచి వారికి ఎదురండి, అది వినయం. అదే ఎలియాజరు చూశాడండి. అదేనండి, మా ఇంటి దగ్గర చాలా మేత ఉంది, గడ్డి ఉంది, అవి చెప్పింది కానీ చాలా నీళ్లు ఉన్నాయని చెప్పలే. నేను పొయ్యాలి నీకు నీళ్ళయ్యా, కష్టంతో కిందకి వెళ్ళి తెచ్చిన నీళ్లు రా పోస్తాను నీకు. ఆ చిన్న వినయాన్ని చూసి అబ్రాహాముడికి తెచ్చేశాడు రెబెక్కా తల్లిని. దేవునికి స్తోత్రం. ఏమయ్యా, కుళాయిలు ఉన్నాయని అందరికీ తెలుసు. కడుక్కునిరా లోపలికి, పైనుంచి ఎక్కి మళ్ళీ కిందకు వస్తాయి భూమిలో నుంచి నీళ్ళు. ఆ నీళ్లు కాదు, నువ్వు చెంబుతో తెచ్చిన నీళ్లు, తెచ్చి నీకు ఎదురొచ్చిన వ్యక్తికి ఇచ్చే నీళ్లు. ఆ వినయం మెల్లగా తెలియకుండా వెళ్ళిపోతుంది, మనకి దాటిపోతుంది. ఆ వినయ విధేయతలు కలిగిన తల్లి అని పాడుతుంది అమ్మగారు. కొనియాడబడుదేవా అని మాట 31 సామెతల్లో మనం చూస్తాం. ఎదురు వచ్చి ఇస్తా ఉన్న నీళ్లు, పరిగెడుతున్నాడు ఆ నీళ్లు కొరకు. వినయం ఉన్నదా లేదా, వంచుద్దా లేదా, తన కడవ భుజం మీద నుంచి
పక్కకు తప్పుకో, నేను తెచ్చుకున్న నీళ్ళు నీకేంటి అని అంటదా? నీ కొరకే తెచ్చాను అంటదా? ఇది రెండే చూస్తాడు. ఏదో పెద్ద భూతత్వంలో దేవుడు నేను చూసేడు, జస్ట్ అలా చూస్తాడంతే, అంతే అలా చూస్తాడు అంతే. నువ్వెవరికో తెలుసుకుంటాడు, వెళ్ళిపోతాడని అంతే. నీ దగ్గరే ఉండి నువ్వేంటో ప్రతి కోణంలో, ఒకసారి కోణంలో ఆవిడ కనపడితే ఆ కోణంలో అలా ఉండతాడు అంతే. ఆయన అదే చేస్తున్నాడు. వినయము గలవారి మధ్య ఆయన నివసించేవాడు. అందుకని లోపలికి వస్తుంది ఆ దూత, అందుకని లోపలికి ప్రవేశిస్తుంది ఆ దూత. ఏమీ లేకపోయినా నీవు నా కొరకు ఉన్నావు అంతే ఆయన చూసేది. చదువుదాం లూకా రాసిన శుభవర్తమానం. వచ్చి ఖచ్చితంగా చూస్తుందండి. మీరు గమనించాలి. ఇది నా క్రిస్మస్లోకి వెళుతున్నాం, క్రిస్మస్ సాన్నిధ్యంలోకి వెళుతున్నాం, సహవాసంలోకి వెళుతున్నాం. క్రిస్మస్ సీజన్లో మారితే మనం పూర్తిగా మారిపోయినట్టంటే. క్రిస్మస్ నిన్ను మార్చే పైనున్న దేవుడు కిందకి దిగి వచ్చాడు. నీ కొరక ఎన్నిక లేని స్థలంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఏర్పాటు లేని స్థలాన్ని ఆయన కోరుకున్నాడు. ఆయన ఎన్నిక లేనటువంటి ఒక దీనురాలను ఎంపిక చేసుకున్నాడు. నువ్వు ఈవిడ ఏంటది ఏమో నాకు తెలియదు. ఆమెను చూసి నీ దేవుడు నిన్ను చూస్తాడు. ఇది మాట గుర్తించాలి. ఇంటిని చూడలేదు. నన్ను ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఇంటిని చూడలేదు, ఇంటిలో ఉన్న పరిస్థితులు చూడలేదు, ఇంటిలో ఉన్న వైఖరిని చూడలేదు, నిన్ను చూశాడు. సౌలుకున్న స్థితులు ఏమి లేవు. గాడిదని వెతుక్కుంటుంటే నువ్వు రా అని చెప్పి రాజుని చేసి పడతానన్నాడండి. అతడు ఎదురెళ్ళలేదు, దాని కొరకు ఆరాట పడలేదు, పోరాటం చేయలేదు. ఇది ఎలాగుంటే అలాగుంటే అంతే సరిపడి. ఇలాగుంది మంచిది, ఇలాగే ఉందాం, ఏముంది దేవుని చిత్తం, దేవుని నడిపింపు. ఏమో దేవుడు తర్వాత కాలంలో పరిస్థితుల్లో ఆ స్థితిలో అడ్జస్ట్మెంట్ అవ్వడం అనేది, ఆ పరిస్థితులకు నిన్ను నీవు సరిపెట్టుకోవడం అనేది. ఏదో మరి ఏం చేస్తాం, ఇలా పడ్డాకాడ వెతుక్కున్నాం అని బాధతో కాదు, సంతోషంతో, ఆనందంతో, ఆశీర్వాదకరంగా మన జీవితాలు ముడిపడి కలిగిన వాతావరణంలో ఉంటే మనం ఆశీర్వాదం. ఆమెను చూచి క్రిస్మస్లో నిన్ను చూస్తున్నాడు. క్రిస్మస్లో దయచేసి మాటలు విందాం. క్రిస్మస్లో ఏమేమో చూస్తాం, కానీ క్రిస్మస్లో నీ దేవుడు నిన్ను చూస్తాడు. నిన్ను చూస్తాడు. ఏం చూడలేదు, ఎవరితో ఆయనతో ఏమి కాదు. మనం ఏమేమో చూస్తాం, కానీ ఆయన నిన్ను చూస్తాడు. మరియను చూచిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. మరియను తన కొరకు వాడుకునే దేవుడు నిన్ను కూడా వాడుకోవాలని చూస్తున్నాడు. నీవు భారం కలిగి ఉండాలని నేను చూస్తున్నాడు. నాకు చాలా ఇష్టం ఆ మాట. ఆమెను చూచి నిన్ను చూడని ఆయన అనుమతించు, నిన్ను చూడడానికి ఆయన ఆహ్వానించు. లోపలికి వచ్చి ఆమెను చూచి 4 వారాలు మీతో మనం అనేకమైన కార్యాలు స్థలంలో జరగబోతున్నాయి. అనేక మంది మీతో మాట్లాడబోతున్నారు. కనుక క్రిస్మస్లో నన్ను చూడు ప్రభు, నా వైఖరి చూడు, నా స్థితిని చూడు, నా పరిస్థితిని చూడు. నిన్ను చూచు దేవుడు ఆయన. నిన్ను ఆయన తన ముఖముతో నిన్ను చూచు దేవుడు. చూడు ఆయన నువ్వు చూడు, నిన్ను ఆయన చూడు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమెను చూచి అంతే సంగతి. ఆశీర్వాదం వస్తుందండి. ఇంకా తన ఇల్లు దూత స్వాధీనములోనికి వచ్చింది. ఆమె తన స్వాధీనములో ఉంది. శుభవచనం ప్రకటిస్తా ఉన్నాడు. ఆశీర్వాదం రావాలనంటే నీ ఇంటిని చూచి కాదా, నిన్ను చూచేనా? నిన్ను చూచేనా? మన ముఖ్యం అంటే ఆయనకి. మనం ఎన్నుకోబడిన వారం, మనం ఎన్నిక చేయబడిన వారం, ప్రత్యేకించబడిన వారం, ప్రత్యేకమైన జీవితమును ఆయన కొరకు జీవించడానికి మనం ఎన్నిక చేయబడ్డామన్నమాట. ఇంతకన్నా భాగ్యమే ఉందండి.
కనుక శుభవచనం నీ మీదకి రావాలి అనంటే ఆయన ఎదుట నీవు వినయము కలిగిన వారిగా ఉండాలంటే అదొక్కటే చూస్తాడు. ఆ వినయ విధేయత మనలో ఉన్నప్పుడు తప్పకుండా మనను ఆశీర్వదిస్తాడు. ఆయన తప్పకుండా మనం దీవించకుండా ఆయన వెళ్ళడు. అది ఎప్పుడైతే ఉందో ప్రారంభంలో ఉన్నది ముగించే వరకు రావాలి. చిన్నప్పుడు విధేయతేమో, ఎదిగిన తర్వాత అవిధేయమవుతున్నామేమో, మన స్థాయి క్రిందకు వచ్చేస్తుంది, మన మీద పైవారిగా కనబడుతున్నామేమో. అప్పుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉండడం కొరకు నా ప్రభు రెండవసారి ద్రాక్షరసం చేయవలసి వచ్చింది. వట్టి చేతులతో ఎవరిని పంపించకుండా ఆయన రెండవ పర్యాయం చేయవలసి వచ్చింది. మన ప్రేమ ఎక్కడైనా తగ్గిపోతుందేమో, మరలా వాక్యమనే ఎరువు వేసి బలపరుచుకుందాం. అవును కదా, నేను కొంచెం దూరంగా వెళ్ళిపోయానని అనుకుంటూ ఉన్నామేమో. జాగ్రత్త, వాక్యానుసారంగా ప్రేమలో మరలా తిరిగి కట్టబడేవారిగా, ఆ ప్రేమలో మనము నిలవబడేవారిగా, మన పరిస్థితుల కొరకు మనం ఆయన సన్నిధిలో కనబడేవారిగా, అప్పుడు చాలా బాగుండేవాడండి. వద్దు, ఇప్పుడు కూడా అదే రీతిగా ఉండాలి కదండి. ఆ స్థాయికి మనం వచ్చినప్పుడు ఆయన నీ ఇంటిలోనికి వస్తాడు, ఆయన నిన్ను చూస్తాడు, ఆయన ఆశీర్వాదం పంచిపెట్టి వెళ్ళిపోతాడంతే, నీకు ఇచ్చేసి వెళ్ళిపోతాడంతే. ఇది ఎవరు చెరపలేరు. ఇంకా ఇది ఆయన సముఖం నుంచి రాబడింది, ఇది ఎవరు త్రోసివేయరు. ఇంకా నీ మీద ఆశీర్వాదం వచ్చిన నిలవబడిపోద్దంతే, నిలవబడిపోతుంది. దేవుని బిడ్డలని దినాన్ని ఆహ్వానించు, నీ ఇంటిలోనికి ప్రభు పాదాల దగ్గరికి ఆహ్వానించు. ఆ పాదాలు నా ఎంట ఉంచుము ప్రభువా అని నువ్వు అడుగు. నన్ను చూడు ప్రభు, మరి అని చూచిన వాడా నన్ను చూడు, నా యోగ్యత చూడు, నా స్థితిని చూడు, నా పరిస్థితిని చూడు. నేను ఏమీ లేకపోయినా నేను నమ్మకంగా నీ కొరకు జీవిస్తున్నాను. ఆమె చెప్తున్న ఆ యవనస్తురాలు చెప్తున్న సందేశం, అయ్యగారు ఉదయాన్ని కూడా మా బావ బాగోవాలని మేము ప్రార్థన చేశానండి. చాలామంది ఇక్కడ కూర్చున్న వారందరూ మీ బావ అయిపోతున్నాడే అని చెప్తా ఉన్నారు. అయితే సంతోషమే కదా నేను అనుకుంటూ వచ్చాను. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను, మా తల్లిదండ్రుల పెళ్ళికి వెళ్ళొద్దన్నాను. నన్ను వద్దు, నువ్వు ఉండిపో, మేము వెళతామన్నారు. కాదు బావ పెళ్ళి నేను కూడా చూస్తాను. ఆ దినాన్ని వారి తల్లిదండ్రులు చెప్పిన మాట విని అక్కడే ఉండిపోతే ఈ లోక సంబంధమైనటువంటి మాటలను భుజం మీద వేసుకొని అమ్మో మా అమ్మ నాన్న వద్దన్నారు అనుకోలేదు. నేను కూడా వస్తాను అని చెప్పి నేను వచ్చాను. ఆ దినాన్ని ఆమె అక్కడ లేకపోయి ఉంటే ఆమె ఒక ఇంజనీర్కి భార్య. జాగ్రత్త, లోపడటంలో ఎంత ఆశీర్వాదమో. ఆమె బ్రతిములాడి వచ్చానండి, అయ్యగారు నేను ఒప్పించి నేను వచ్చానండి ఈ పెళ్ళికి. నాకు చదువు లేదని, నాకు అందము లేదని, మా తల్లిదండ్రులు ఆస్తి పనులు కాదని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్ని కారణాలు ఉన్నాయి, కానీ ఆ యవనస్తురాలు ఇచ్చిన ఆ ముసుగులో చూసిన ఆ ముఖం వెలపలికి వెళ్ళగానే వస్తేకి బదులుగా ఎస్తేర్ను అయ్యాను. దేవునికి స్తోత్రం. దేవుని ఆయన ప్రణాళికలు వేరండి. ఈ ప్రణాళికలన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంటే వినయంలో నుంచి ప్రారంభమవుతాయి, విధేయతలో ప్రారంభమవుతాయి, ఆ తగ్గింపులో నుంచి వస్తాయి. అప్పుడు దూత పరిగెత్తుకొని ఇంటిలోకి వస్తుందండి. నేను ముగిస్తున్నాను. ఆయన నీ ఇంటితో కాదేమో, అది నీ ఒంటితో ఆయనకు పని ఉందేమో. నీ ఇంటిని విడిచి నీ ఒంటితో, నీ శరీరంతో, నీ ఒళ్ళుతో ఆయన పని ఏమో. నీ విధేయత ఆ ఒళ్ళులో కనబడినప్పుడు మనము
ప్రభు తల్లిగా ఉండడానికి మరియా ఎన్నుకోబడింది. మరియా ఎన్నుకోబడింది. వాక్యం చెప్తుంది కదా, 6 రాతి బాణలు, 6 అని అంటాం. 6 మెచ్చే సంఖ్య కాదు, విజయవంతమైన 7 విజయవంతమైన సంఖ్య. 6 బాణలున్న నా దేవుడు కార్యం చేస్తాడు. బాణలుంటే జాలు చేసుకుని పోతాడు, ఖాళీ అయితే చాలు నింపేసుకుని పోతాడు. అవసరం అనుకుంటే చాలు ఇచ్చిపోతాడంతే. నాకెందుకులే, నేనేదో పిలువబడ్డా అని చేతులు కట్టుకునేవాడు కాదు, చొరబడేవాడు, లోతుకి వెళ్ళిపోయేవాడు. ఇది నాది కాదులే అని చెప్పేవాడు కాదు ఆయన. ఇది నాది అని తీసుకునేవాడు. ఇది నేను చెయ్యాలి అనేది చెయ్యగలిగినటువంటి పరిస్థితులు. ఇది నా హెడ్ మాస్టర్ గారి విషయంలో కూడా ఆ బాధ్యతను నిలవబడే పరిస్థితులతో ఉంటే మనం చాలా ఉన్నతమైన స్థానంలో కనబడేవాడు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన దాని విలువను మనం చూడాలంటే వహించే బాధ్యత వహించేవాడు అడ్డబడినప్పుడే ఆ గొప్ప కార్యం చేయబడుతుంది. అక్కడ ఆ అనుభవంలోనికి మనం రావాలి. ఆ అనుభవంలో మనం నిలవబడినప్పుడు మనము తల ఎత్తుకునే వానిగా మన దేవుడు చేస్తాడు. నమ్మిన వారు మోసం అనేది కాదు, నిలవబడింది. నీ మీద పెట్టినప్పుడు ఇది నాది అది తీసుకోగలిగిన అనుభవంలో ఉంది. ఇది నీకు ఇచ్చాను నువ్వు చెయ్యి అనే మాటలో మనం ఉండగలిగితే ప్రభు సమస్తమును సమకూడి జరిగిస్తాడు. 8:28 రోమా పత్రికలో చేసేస్తాడంతే, జరిగిస్తాడంతే, ఆయన చూసుకుంటాడంతే. నాకేం కనుక ఈ దినాన్ని నీ ఇల్లు నిన్ను నీ ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చిపోతాడు. సౌలు సామానులో దాగిన వెనపలక తెస్తాడు. సౌలును అభిషేకించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కల్పన కథల వైపుకు తిరగక సత్యము వైపుకు మనం చెవిని పెడదాం. క్రిస్మస్ దినాలు ఎందుకు ప్రేమించి ఉంచాడో మనకు తెలియదు. దేవుడు తన కృపలో మన గుడారాలను భద్రం చేశాడు, క్షేమంగా ఉంచాడు, ఈ స్థితిలో ఉంచాడు, నిలవబెట్టాడు. అందుని బట్టి దినము కృతజ్ఞత చెల్లించి ఆయన కొరకు ఈ క్రిస్మస్ సీజన్ శుభకరంగా, సంతోషకరంగా, ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా, ఆయన మెచ్చు క్రిస్మస్గా, ఆయన మన ఇంటిలోనికి వచ్చు క్రిస్మస్గా, ఆయన మనలను చూచు క్రిస్మస్గా, ఆయన తెచ్చిన ఆశీర్వాదాన్ని మనకే ఇచ్చే క్రిస్మస్గా ఈ క్రిస్మస్ను సావధానంగా, సంతోషంగా, అరమరికలు లేని ప్రేమతో మనం కొనసాగుదాం. మరియా ఎన్నుకోబడింది, సౌలు ఎన్నుకోబడ్డాడు. నీవు నేను కూడా ఆయన ఎన్నికలు ఉందాం. అట్టి గొప్ప కృప ప్రభు మనకి దయచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసు క్రీస్తువుల హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.